వైసీపీ ప్రభుత్వంలో చింతలపూడి నియోజకవర్గంలో ఎక్కడ కూడా రోడ్లు పోసిన దాఖలాలు లేవు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చింతలపూడి ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాలతో చింతలపూడి నియోజకవర్గం రోడ్లన్నీ కూడా కొత్తవి పోయడం జరుగుతుంది. దానిపై మీరు ఏమంటారు? గతంలో మీరు తిరిగారు రోడ్లు అన్నమాట, కానీ ఇప్పుడు తిరుగుతున్నారు కదా, మీరేమంటారు? అవునండి, క్రితంలో తిరగాలంటేనే రోడ్లు అంటే వెళ్తుంటే తారలు ఎక్కడ పడిపోతాయని భయం వేసేదండి. బళ్ళు మీద పడిపోయి స్లిప్ అయి పడిపోయేవాళ్ళు, నింటూ గుంటల కింద పడి. ఈ ప్రభుత్వం వచ్చాక బాగుందండి. ప్రతి చోట ప్రతి ఏరియా కూడా రోడ్లు బాగా చేస్తున్నారు. అభివృద్ధి చాలా బాగుంది. చింతలపూడి ఎమ్మెల్యే గారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చాలా బాగా చేస్తున్నారంటే చాలా మంచి వ్యక్తి, బాగుంది పరిపాలన, పనుల విధానం కూడా చాలా బాగుంది. గతంలో రోడ్లు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉన్నాయి? గతంలో గుంతలాడి దరిద్రంగా ఉండేదండి, ఇప్పుడు చాలా బాగుంది. ఈ గవర్నమెంట్ వచ్చాక జంగాడు రోడ్డు కానీ ఇటు దేవరపల్లి రోడ్డు కానీ నీట్ గా తయారు చేస్తున్నారు. అన్ని రోడ్లు బాగున్నాయి. చంద్రపూడి రోడ్డు కూడా చాలా బాగుంది. ఇటు బోరంపల్లి రోడ్డు కూడా చాలా బాగా చేశారు. అన్న, గతంలో రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. ఇప్పుడు రోడ్లు బాగున్నాయి. రోడ్లు గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? బాగున్నాయండి, బాగున్నాయి. ఇదివరకు ఎలా ఉండే రోడ్లు? ఇదివరకు గలీజ్ బాగుండేవి కదా, ఇప్పుడు నీట్నెస్ బాగున్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఏం చెప్తారు? ఏం చెప్పేదండి, వాళ్ళు ఏదైనా సాయం చేస్తున్నారు, మాకు మంచి పని చేస్తున్నారు. ఓకే. గతంలో ఎలా ఉండే రోడ్లు, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో అసలు ఇప్పుడు ఏ రోడ్డు వచ్చి గవర్నమెంట్ ఎప్పుడు ప్రభుత్వం మారాక రోడ్డు పోతున్నారు, బాగుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన ఎలా ఉన్నాయంటే రోడ్లు బాగుపడతాయి. చంద్రపూడి అలా గతంలో ఎలా ఉన్నాయి రోడ్లు, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇంతవరకు బాగోలేదు, ఇప్పుడైతే చాలా బాగున్నాయి, బాగా చేస్తున్నారు. ఏదైనా కానీ మాకు హ్యాపీ, సంతోషంగా అనమాట. చంద్రపూడి శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు పనితీరు చాలా బాగుంది. ఆయన రోడ్ల విషయంలో కానీ ఏంటి చిన్న చిన్న గ్రామాల విషయంలో కానీ ఆయన ఇంట్రెస్ట్ గా చూపించి మంచి పనులు చేసినందుకు చాలా సంతోషపడుతున్నాం, ఆనందపడుతున్నాం. అప్పుడు రిపేర్ ఎక్కువ వచ్చాయి, ఇప్పుడు రిపేర్ అవ్వలేదు, సమయంగా వెళ్ళిపోయి బళ్ళు. చంద్రపూడి ఎమ్మెల్యే గారికి ఏం చెప్తారు మీరు? థ్యాంక్స్ చెప్తాం మేము.